ఇక ఆన్లైన్ గేమ్స్ ఒక యువకుడి ప్రాణాన్ని తీసింది. గేమ్స్కు అడిక్ట్ అయిన ఆ యువకుడు అందులోంచి బయటకు రాలేకపోయాడు. అయినా వారి వద్ద అప్పులు చేసి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాడు. వాటిని తీర్చలేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. హాయిగా పాల వ్యాపారం చేసుకున్నటువంటి ఆ యువకుడు చివరకు ప్రాణాలు తీసుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణం చోటు చేసుకుంది. పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన జయచంద్రం అనే యువకుడు డిగ్రీ వరకు చదువుకొని వ్యవసాయంతో పాటు పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రశాంతంగా సాగుతున్న అతడి జీవితాన్ని ఆన్లైన్ గేమ్స్ ఛిద్రం చేశాయి. స్మార్ట్ ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ కు బానిసగా మారిన జయచంద్రం వ్యాపారం కన్నా ఎక్కువగా గేమ్స్ ఆడడంపైనే దృష్టి పెట్టాడు. అక్కడితో ఆగకుండా ఆన్లైన్ గేమ్స్ లో డబ్బులు పెడుతూ వెళ్ళాడు. తెలిసిన వారి దగ్గర దొరికినంత అప్పులు చేశాడు. ఆ డబ్బులన్నీ ఆన్లైన్ గేమ్స్ లో పెడుతూ చేతులు కాల్చుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆన్లైన్ గేమ్స్ లో ఏకంగా 6 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు జయచంద్ర. ఒకవైపు చేతిలో చిల్లి గవ్వలేదు, మరోవైపు ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టని పరిస్థితి. ఇంకోవైపు అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు జయచంద్ర. ఇక చావే శరణ్యం అనుకుని ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే జయచంద్ర తాను వేసుకున్న షర్టుపై ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు, ఆన్లైన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని రాసుకొని ఆత్మహత్య చేసుకోవడం పలువురి హృదయాలను కలిచివేస్తోంది.